తాండూరులో ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి సూరిబాబు అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్, వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. దాదాపుగా వికారాబాద్ జిల్లానే అత్యధిక వార్డులు కలిగిన మున్సిపాలిటీ తాండూరు. ఇక్కడ 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డుల్లో కూడా ఉదయం 7 నుంచి పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఓటర్లు తరలి వచ్చే వారందరికీ కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అలాగే విధుల్లో పాల్గొన్న వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా లైన్లో క్యూ లైన్లో నిల్చోబెట్టి ఓటర్ కార్డును అలాగే వాటర్ స్లిప్తో పాటు ఏదైనా గుర్తింపు పొందిన కార్డును చూపించి లోపల ఓటు వేయడానికి పంపిస్తున్నారు. ఇక్కడ పోలీసులు కావచ్చు, ఇతర ఎన్నికల సిబ్బంది కావచ్చు. కృష్ణవేణి హై స్కూల్లో మనం ఇక్కడ ఉన్నాం. కృష్ణవేణి హై స్కూల్లో పోలింగ్ కేంద్రంకి ఓటర్లు ఓటు వేసేందుకు అయితే వస్తున్నారు. మనం స్పష్టంగా కూడా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపుగా ఈ వికారాబాద్ జిల్లా తాండూరులో 36 వార్డులు అయితే ఉన్నారు. 36 వార్డులు వికారాబాద్ జిల్లాల్లోనే ఇది పెద్ద మున్సిపాలిటీకి సంబంధించిన పెద్ద మున్సిపాలిటీ కేంద్రం. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అలాగే పోలింగ్కి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ప్రెసిడెంటింగ్ ఆఫీసర్స్ 117 మంది తాండూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటుగా అదనంగా మరో 3 సిబ్బంది కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద కూడా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే ఆ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు బరిలో ఉన్నారో వారికి సంబంధించి వారు కూడా ఇక్కడ ఉంటారు. అయితే స్థానికులు ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళు స్థానికులా కాదని వాళ్ళే ఇక్కడ గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత వారిని లోపలికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఓటు వేసేందుకు అనుమతించినప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డును అయితే పోలీసులు తీసుకొని చూస్తున్నారు. అయిపోయిన వెంటనే ఎవరో కూడా ఇక్కడ గుమ్ముకోవడం కానీ లేకపోతే ప్రలోభాలు పెట్టడం కానీ చేయకుండా వెంటనే ఇక్కడ స్కూల్లో నుంచి బయటకు పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే తాండూరు మన కృష్ణవేణి హై స్కూల్ వద్ద ఉన్నాము. ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఓటర్లు అయితే తరలి వస్తున్నారు. తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన కొంతమంది చిన్నారు ఓటర్లు ఉన్నారు. అమ్మ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమ్మ నాన్నతో వచ్చారు. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఓటు వేసేందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, నీకు ఏమనిపిస్తుంది? నా పేరు స్నేహ. నాకు ఫస్ట్ ఓటు వచ్చింది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు, ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు వాటర్ స్లిప్ పట్టుకొని వెళ్తారు కదా, ఇక్కడ వాళ్ళు ఎలాంటి అవగాహన ఎలా కల్పించారు? నీ ఓటు ఎక్కడ ఉంది వాటర్ స్లిప్ పట్టుకొని వెళ్ళేటప్పుడు నీకు, లేకపోతే గుర్తింపు కార్డు ఆధార్ కార్డు లాంటివి చూపిస్తే అన్ని ప్రాసెస్ ఎలా ఉంది? ఇక్కడ స్టార్టింగ్ వచ్చేటప్పటి నుంచి ఎలా ఉంది? అంటే మంచిగానే ఉంది. మొత్తం అక్కడ వెళ్ళి వేయండి, స్టాంపు దాని మీద వేయండి అని బాగుంది. ఇది కృష్ణవేణి స్కూల్ దగ్గర తొలి ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకుంటున్న యువత అయితే చెబుతున్నారు. ఓటు హక్కు తమకు వచ్చింది వినియోగించుకునేందుకు సద్వినియోగం చేసుకున్నానని. అయితే ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు వాటర్ స్లిప్ తీసుకొని వచ్చేటప్పుడు ఏదైనా గుర్తింపు కార్డును పోలీసులు ఇక్కడ చూపించి లోపలికి పంపిస్తున్నారని, లోపలికి పంపించినప్పుడు కూడా అవగాహన కల్పించి ఆ ఓటు వేసేందుకు వాళ్ళు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇక్కడికి వచ్చినటువంటి తొలి ఓటర్ మహిళ మనకి చెబుతున్నారు. ఈ వికారాబాద్ తాండూరులో దాదాపుగా 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డుల్లో కూడా ఉదయం 7 నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. దాదాపుగా 9 గంటలు 10 గంటల ప్రాంతంలోనే 11.5% ఓటు వేసేవారు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇక్కడ అధికారులు అయితే మనకి చెప్పారు. అయితే దాదాపుగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఉదయం 7 నుంచే మొత్తం ఓటింగ్ అయితే మొదలైంది. దాదాపుగా 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ సరళి మొత్తం కూడా ఉంటుంది. ఈ ఓటింగ్ ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో టెంట్లు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా టెంట్ చేసుకోవచ్చు. టెంట్ కింద వాటర్లో లైన్లో నిల్చొని లోపలికి వెళ్తున్నారు. అలాగే త్రాగునీటి సౌకర్యాలు, మౌలిక సౌకర్యాల కోసం త్రాగునీటిని ఏర్పాటు చేశారు. ఈ త్రాగునీటిని కూడా ఎండ తీవ్రత వల్ల ఎక్కువగా లైన్లో నిల్చుంటే త్రాగునీటిని అందుబాటులో ఉంచారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉందో వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. దాదాపుగా
ఇక్కడ మనం తాండూరు కృష్ణవేణి హై స్కూల్ దగ్గర అన్ని రకాల మౌలిక సదుపాయాలను అయితే ఏర్పాటు చేశారు. టెంట్లు కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే వృద్ధులు లాంటి వాళ్ళు ఉంటారో, వికలాంగులు లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీల్ చైర్ని కూడా అందుబాటులో వచ్చారు. క్యూ లైన్లో వాళ్ళని నిల్చోబెట్టి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు 100 మీటర్ల దూరంలో ఫోన్లు కూడా అందుబాటులోకి వద్దని చెప్తున్నారు. ఫోన్ ఎవరైనా తెచ్చినా అక్కడ ఎవరైనా తప్పించుకొని లోపలికి ఫోన్ తెచ్చినా సరే ఇక్కడ కూడా పోలీసులు 2-3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఫోన్లు చెక్ చేసి ఫోన్లు ఉంటే బయటకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అది దాదాపుగా 200 మీటర్లలోనే ఎవరైతే గుమ్ముగూడి ప్రజలు కానీ ఓటర్లు కానీ ప్రలోభాలు పెట్టి అవకాశం ఉందని తెలుస్తుందో వాళ్ళందరినీ కూడా చెదరగొడుతున్నారు. మరోవైపు 144 సెక్షన్ లాంటిదే అమలు పరుస్తున్న పోలీసులు ఎవరిని కూడా 4-5 ఎక్కువ మంది ఉంచకుండా కూడా పంపిస్తున్నారు. ప్రశాంతంగా కూడా ఈ ఉదయం నుంచి 7 నుంచి కూడా ఓటింగ్ అనేది జరుగుతుంది. సాయంత్రం 5 వరకు కూడా ఎవరైతే ఓటు హక్కు ఉన్నవారందరూ కూడా వయోజనులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటు పర్సంటేజ్ పెంచేందుకు కూడా కృషి చేయాలని, ఈ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది, ఎవరైతే మీకు మంచి చేస్తారో వాళ్ళకి ఓటు వేసినట్లయితే మీ ప్రాంతానికి ప్రజలకు మంచి చేకూరుతుందని ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు పొలిటికల్ లీడర్ కావచ్చు, అలాగే ఎన్నికల అధికారులు కూడా కల్పించడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఈ తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ఆయా వార్డులకు సంబంధించి వయోజనులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించేందుకు తరలి వస్తున్నారు. వీరికి అన్ని రకాలుగా సదుపాయాలు, సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు ప్రధానంగా కల్పిస్తున్న పరిస్థితి ఈ తాండూరు వద్ద ఉంది. ఇప్పటివరకు ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, వికారాబాద్ జిల్లా, తాండూరు నుంచి.